ఒకవైపు మన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవటానికి, మన అనారోగ్యాల నుంచి బయటపడి ఆరోగ్యాన్ని సక్రమంగా చేసుకోవటానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటానికి యోగ శాస్త్రము, యోగాలోని కొన్ని పద్ధతులు ఉన్నాయని తెలిసినా కూడా మనకున్నటువంటి మన టార్గెట్స్, ప్రొఫెషనల్ టార్గెట్స్ కానివ్వండి, లేదు అంటే మన యొక్క తీరిక కుదరని పరిస్థితుల్లో కానివ్వండి, ఆ యోగా అనేది మనం అనుసరించలేకపోతున్నాము. ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది, మనకి ఆసక్తి ఉంది, కానీ అవి నేర్చుకోవటానికి వెళ్ళటానికి టైం దొరకటం లేదు. ఒకవేళ నేర్చుకున్నా, లేదంటే పుస్తకాలు, సీడీలు, డివిడీలు ఫాలో అయ్యి, టీవీలు ఫాలో అయ్యి చేద్దామన్నా కూడా మనకి సమయం సరిపోవట్లేదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మీరు ఉన్న చోటే, నుంచున్న చోటే కేవలం కొద్ది నిమిషాలు సాధన చేయటం ద్వారానే వేరే వాళ్ళు కొన్ని గంటలు సాధన చేస్తే ఎలాంటి శరీరంలో ఆ లైట్నెస్ మరియు మనసంతా కూడా రోజంతా ఉత్తేజంగా, ఉత్సాహంగా, డైనమిక్గా తయారు చేసేటటువంటి కొన్ని యోగా టెక్నిక్స్ ఉన్నాయి అంటే మనందరికీ కూడా చాలా ఆసక్తి కలుగుతుంది కదా. సో మనము ఉన్న చోటే, నిల్చున్న చోటే నుంచొని మాత్రమే కేవలం కొద్ది నిమిషాలలో కొన్ని యోగా టెక్నిక్స్, సింపుల్ యోగా టెక్నిక్స్ ఎవరైనా చేయొచ్చు. సన్నగా ఉండేవాళ్ళు చేయొచ్చు, బరువుగా ఉండేవాళ్ళు చేయొచ్చు, లావుగా ఉండేవాళ్ళు చేయొచ్చు. శరీర బరువు ఎంత ఉన్నా పర్లా, 100 కేజీలు కాదు, 200 కేజీలు ఉన్నా కూడా పర్లేదు. కానీ వాళ్ళు శరీరాన్ని చాలా తేలిగ్గా ఫీల్ అయ్యి నడవగలగాలి, పరిగెత్తగలగాలి. అప్పుడు ఇంకా వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా. అలా కాకుండా శరీరం సన్నగా ఉన్నప్పటికీ కూడా శరీరం భారంగా, శరీరం తేలిక లేకపోవడంతో, లైట్నెస్ లేకపోవడంతో కొంతమంది సన్నగా ఉన్నా కూడా యాక్టివ్గా ఉండలేరు. అది కూడా వేస్టే కదా. సో ఎంత బరువు ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, సమయం లేకపోయినా కూడా నుంచున్న చోటే నుంచొని మాత్రమే కేవలం కొద్ది నిమిషాలు ఆ టెక్నిక్కి స్పెండ్ చేయటం వల్ల మనలో కొత్త ఉత్సాహాన్ని, శరీరం అంతా తేలికదనాన్ని, మంచి ఆరోగ్యాన్ని, అట్లాగే మనసు రోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉన్న టెన్షన్స్ అన్ని పోగొట్టుకొని ప్రశాంతంగా ఉండేటట్టు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అంటే మీ అందరికీ నేర్చుకోవాలన్న తపన, వాటిని సాధన చేసి వాటి యొక్క రిజల్ట్స్ త్వరగా తీసుకోవాలన్నటువంటి ఆసక్తి పెరుగుతున్నాయి కదా. సో కమాన్, లెట్ us స్టార్ట్. కేవలం నుంచొని మాత్రమే చేయాలనుకుంటున్నాం. ఎక్కువ సమయం కూడా మనం వద్దు, గంటలు మనకి ప్రాక్టీస్ వద్దు. ఎందుకంటే మనకి టైం లేదు. మనం చాలా బిజీ పీపుల్, చాలా ఫాస్ట్ వరల్డ్లో పెరుగుతున్నాము. ఒక్కొక్క నిమిషం కూడా మనకి చాలా విలువైనది, ప్రాణమైనది. ఆ ఉన్న నిమిషాల్లో కూడా చాలా విలువైనటువంటి, చాలా ప్రాణప్రదమైనటువంటి యోగా కోసం కేటాయిస్తున్నందుకు మీకు ముందుగా సో నెంబర్ 1 ఫస్ట్ ఐటమ్ చూద్దాము. నుంచొని యోగాలో యోగిక్ బ్రీతింగ్ ఇన్ స్టాండింగ్ పొజిషన్.